శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున మార్చి మాసంలో సింహరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందామా. సింహరాశి మక 1, 2, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, అలాగే ఉత్తర 1వ పాదం సింహరాశిలోకి వస్తాయి. ఈ సింహరాశి వారికి మార్చి మాసంలో గ్రహ సంచారం మిశ్రమ ఫలాలు గోచరిస్తున్నాయి. అయినా కంగారు పడవద్దని భావన. కొన్ని పరిస్థితులు ప్రతికూలంగా, కొన్ని పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. దాన్ని మనం బేరీజ్ చేసుకోవటమే. అయితే కుటుంబ సఖ్యత బాగానే ఉంటుంది. అప్పుడప్పుడు ఏదో చిన్న చిన్న చికాకులు ఉంటాయి, కానీ అది దాన్ని పెద్దది చేసుకోవద్దు. వాదోపవాదాలకి వెళ్ళవద్దు. దంపతులు ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి చిన్న విషయానికి గొడవ పెట్టుకోవద్దని భావన. కాస్త ఓర్పుగా నేర్చుకోవాలి. అలాగే బంధువర్గం వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు బంధువర్గం వారితో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా బ్లడ్ రిలేషన్షిప్ తండ్రి కొడుకులు, అలాగే తల్లి కూతుళ్ళు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, బ్లడ్ రిలేషన్షిప్స్ ఎవరైతే ఉన్నారో కాస్త చిన్న చిన్న మనస్పర్ధలు, చిన్న చిన్న వాదనలు జరుగుతాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి, కొంచెం ఓర్పుగా ఉండండి, గొడవ పెట్టుకోవద్దని భావన. ఇకపోతే ధన విషయంలో బాగానే ఉంటుంది. సమయానికి ధనం వస్తుంది, కానీ కొన్ని సందర్భాల్లో రుణాలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే శుభమూలక ధన వ్యయం అవుతుంది. అంటే శుభకార్యాలకు హాజరవుతారు, విందువులలో పాల్గొంటారు. అలాగే కొంతమంది గృహంలో శుభకార్యాలు జరగడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. తీర్థయాత్రలు చేస్తారు, విందు వినోదంలో పాల్గొంటారు. అయితే మీరు ప్రయాణం చేసేటప్పుడు, ముఖ్యంగా యాత్రలు కానీ ప్రయాణం విషయంలో కానీ కాస్త దగ్గర నిమ్మకాయ పెట్టుకోండి, ఒక గార్లిక్ అంటే వెల్లుల్లిపాయ పెట్టుకోండి, సరిపోతుంది. ఇక ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. మీరు ఈ మాసం ఏమాత్రం అనారోగ్య పరిస్థితి కనిపిస్తే మీరు వెంటనే వైద్యుని సంప్రదించండి, అశ్రద్ధ చేయవద్దని భావన. ఇకపోతే మీకు ఈ మాసం ఎలా ఉంటుందంటే అప్పుడప్పుడు కొన్ని రుగ్మతులు, అలసట, ఆందోళన, కంగారు, భయం, గాబరా ఇలాంటి సందర్భాలు కనిపిస్తాయి. కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి, కంగారు పడవద్దు, ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. మీరు ప్రయత్నాలు కూడా కొన్ని ప్రయత్నాలు సాగు మధ్యలో ఆగిపోతాయి, కానీ మీరు ప్రయత్నం చేయండి. ప్రయత్నాలు మానవద్దు. ఇలా ఉంది కదా, ప్రయత్నం మానవద్దు. ట్రై అగైన్ ప్రయత్నం చేసుకోవాలా. అలాగే ఇందులో కొంతమంది బద్ధకస్తులు ఉన్నారు. బద్ధకస్తులు కూడా బద్ధకాన్ని విడనాడే ప్రయత్నం చేస్తే మీరు సక్సెస్ అవుతారు. బద్ధకాన్ని వదలండి, ప్రయత్నాలు చేయండి. అలాగే శత్రువులు ఉంటారు, జాగ్రత్త. అలాగే మీకు కొత్త వాళ్ళు కూడా పరిచయం అవుతారు. ఈ బాగులేని సమయంలో కొత్త వాళ్ళు పరిచయం అవుతారు, వాళ్ళతో జాగ్రత్త. వాళ్ళు నమ్మి మీరు అనవసరంగా ముఖ్యమైన పత్రాలు, ధనం, బంగారం ఇవ్వవద్దు, మోసపోతారు. కానీ వృత్తిపరంగా బాగుందండి. వృత్తిపరంగా ఎవరు ఏ వృత్తిలోనా చాలా చక్కగా ఉంది. అంటే జీవన విధానం బాగుంది, సాఫీగా జరుగుతుంది. వృత్తిపరంగా మీరు ఒక స్థాయి ఎక్కుతారు, అంటే ఒక మెట్టు ఎక్కుతారు, మంచి అవకాశాలు వస్తాయి. బాగుందండి, ఎవరు ఏ వృత్తిలోనా బాగుంది. కానీ మిగతా విషయాలు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అయితే ఎవరితోనో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి, గౌరవంగా మాట్లాడండి, నోటి దోషం చేయవద్దు. మీ నోటి ఎంత వస్తే అంత మాట్లాడవద్దు, జాగ్రత్త ఉండవని భావన. ముఖ్యంగా గురువుల్ని, బ్రాహ్మణ్ణి, పెద్దవాళ్ళని గౌరవించండి. వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ అగౌరవపరచకండి. ఎందుకంటే గురువులు, బ్రాహ్మణులు దూషిస్తే, వాళ్ళ మీద చెడు కామెంట్స్ పెడితే, వాళ్ళు ఆగ్రహిస్తే మీరు కష్టాలు కొని తెచ్చుకుంటారు. భగవంతుడు కూడా మిమ్మల్ని రక్షించలేడు. అది మైండ్లో పెట్టుకోండి ప్రతి వాళ్ళు కూడా. ఇక ఈ సింహరాశి వారి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కాస్త సామాన్యంగా ఉంటుంది. ఇకపోతే స్పెక్యులేషన్ లాభిస్తుంది. ప్రైవేటు కాంట్రాక్ట్ కూడా
కాస్త సామాన్యంగా ఉంటుంది కొంచెం. ఇక స్పెక్యులేషన్ లాభిస్తుంది. మోటార్ ఫీల్డ్ వర్క్ కూడా బాగుంది. రాజకీయ నాయకులు మాత్రం కాస్త ఇబ్బందికరమైన వాతావరణం కనిపిస్తుందండి. మీకు శత్రువులు ఉంటారు. అంటే ప్రజలకి మీరు మంచి పనులు చేస్తారు, కానీ ఈర్ష అసూయ రాగ ద్వేషాలు ఉంటాయి మీ మీద. బాగా దిష్టి నరఘోష ఉంటుందండి రాజకీయ నాయకులకి. జాగ్రత్త చూసుకోండి. శత్రువుల వల్ల కాస్త ఇబ్బంది కలిగించే సంఘటనలు రుగ్మతులు జరుగుతాయి, జాగ్రత్త. ఇక కళారంగంలో ఉన్నవారు, సినిమా టీవీ రంగం వారు, అన్ని రకాల డిపార్ట్మెంట్ కూడా అవకాశాలు కొన్ని సందర్భాలు వచ్చినట్టు వస్తే పోతాయి, అంతే. వస్తాయి అవకాశాలు, తలుపుడుగా వస్తే తట్టి వెళ్ళిపోతుంది. కానీ ప్రయత్నం చేయండి, మరలా మీకు అవకాశం వస్తాయి, కంగారు పడకలేదు. అలాగే వ్యాపారస్తులు కష్టపడాలండి. వ్యాపారస్తులు కష్టపడాలి. కొంచెం వ్యాపారం కొంచెం మందకొడిగా సాగడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి, కష్టపడండి. అలాగే జాయింట్ వ్యాపారస్తుల మధ్య కొన్ని మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది, కాస్త అర్థం చేసుకోండి. అర్థం చేసుకుని మసలండి, పర్వాలేదు. అయితే కొత్తగా వ్యాపారం పెట్టద్దు. ఈ మాసం మీరు కొత్త వ్యాపారం పెట్టద్దు. ఇక ఉద్యోగస్తులకు జాగ్రత్త ఉండాలి. ప్రభుత్వ పరంగా, ప్రైవేట్ పరంగా ఉన్న ఉద్యోగస్తులు కాస్త జాగ్రత్త ఉండండి. పై అధికారులతో కాస్త మాట పడాల్సిన పరిస్థితి. అలాగే తోటి సహా ఉద్యోగులతో కూడా కన్నా ఇబ్బందులు కలుగుతున్నాయి. మీరు ఓర్పుగా నేర్చుకోండి. ఎవరితో మీరు అనవసరంగా మాట్లాడద్దు, మీ పని చేసుకెళ్ళిపోండి. అమ్మ చదువుకునే విద్యార్థులు ముఖ్యంగా పరీక్షల కాలం అమ్మ, జాగ్రత్తగా చదువుకోవాలమ్మా. అమ్మ మీ పెద్దలతో చెప్తున్నాను, ఈ చదువుకునే మీ పిల్లల చేత దగ్గర నుంచి చదివించండి. బయటికి వెళ్ళవద్దు, ఇతర వ్యాపారాలు పెట్టుకోవద్దు. ఓసారి పిల్లలకి, చదువుకునే పిల్లలకి చక్కగా గణపతి పూజ చేయించండి, సరస్వతి పూజ చేయించండి, హైగ్రీ స్తోత్రం చదువుకోమనండి. జ్ఞానానందమయం నిర్మలః స్ఫటికాకృతిమాధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే అని ఉంటుంది. అది నెట్లో కొట్టండి. ప్రతిరోజు పిల్లలతో చదివించండి అమ్మా. కష్టపడండి. పిల్లలు కష్టపడితే తప్పకుండా మంచి మార్కులతో పాస్ అవుతారు. కష్టపడి చదివి రాస్తే పరీక్షలు మార్కులతో పాస్ అవుతారు. ఇతర వ్యాపార జోలికి వెళ్ళొద్దు, ఎందుకంటే కాస్త సమయం బాగోలేదు మీకు, అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే ఈ యొక్క రాశి ఫలాలు, గోచార ఫలితాలు కేవలం 40% మాత్రమే మీకు వర్తిస్తుంది. మిగతా 60% గ్రహ పరిస్థితి. అంటే జన్మజాతకం, జన్మలగ్నం, జన్మ నక్షత్రం రాశి మీద ఆధారపడుతుంది. ఇందులో కొంతమంది జరగచ్చు, కొంతమంది జరగకపోవచ్చు. చాలా మంది కాల్ చేస్తారు, గురుగారు మీరు చెప్పినవి బాగున్నాయని. కొంతమంది బాగోలేదు గురుగారు అని చెప్తున్నారు. చూసుకోవాలి మీ జన్మజాతకం. మీకు ఏమైనా సలహాలు, సూచనలు కావాలంటే కింద నెంబర్ ఉంది, ఆఫీస్కి ఫోన్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకొని మీకు సలహాలు, సూచనలు కూడా జరుగుతుంది. ఇక ఈ మార్చి మాసంలో సింహరాశి వారు నేను చెప్పిన పరిహారం చేసుకుంటే మీకు ఈ మాసం అంతా యోగిస్తుంది. అది ఏమిటి అంటే, మీరు ఎక్కువ ఈ మాసం సూర్య ఆరాధన ఎక్కువ చేసుకోండి, సూర్య నమస్కారాలు చేసుకోండి, సూర్య అష్టకం చదువుకోండి, ఆదిత్య హృదయం చదువుకోండి, అలాగే విష్ణు సహస్రనామాలు చదువుకోండి, విష్ణాలయ దర్శనం చేసుకోండి. శనివారం, బుధవారం విష్ణాలయ దర్శనం చేసుకోండి. అలాగే ఆరోగ్యం విషయంలో కానీ మిగతా విషయాల్లో కానీ బాగోలేని వారు ఎవరైనా ఉంటే ఒక ఆదివారం రోజున కిలోపావు గోధుమలు ఎర్రటి వస్త్రంలో మూట కట్టి, అలాగే ఒక రాగి గ్లాసు కానీ రాగి ప్లేట్ కానీ తీసుకొని, అలాగే ఒక కిలోపావు బెల్లం ఒక ఆదివారం రోజున దానం చేయండి. ఏదైనా దేవాలయంలో అయ్యగారికి దానం చేయండి. అలాగే బయట పేదవాళ్ళకి బ్రెడ్లు పంచండి, అరటిపళ్ళు ఇవ్వండి. అలాగే వీలైతే సూర్య దేవాలయం, పుణ్యక్షేత్రం ఏదైనా ఉంటే దర్శించుకోండి వీలైతే. లేకపోతే మీ దగ్గర దేవాలయంలో వెళ్ళండి, విష్ణాలయం దర్శించుకోండి. ఆదివారం రోజున మీకు పర్వాలేదు. ప్రతిరోజు కూడా కాలభైరవం చదువుకోండి. ప్రతిరోజు కాలభైరవం చదువుకుంటే మీకు మేలు జరుగుతుంది. ఇక గోకు ఆహారం పెట్టండి, గోకి గడ్డి పెట్టండి, కుక్కలకి బిస్కెట్లు, బ్రెడ్ పెట్టండి, పావురాలకి జొన్నలు వేయండి, పిచ్చుకలు ఉన్న ప్రదేశంలో ధాన్యం వేయండి, కాపులు ఉన్న ప్రదేశంలో తీపన్నం పెట్టండి. అలాగే భిక్షగానికి తినడానికి ఏదైనా పెట్టండి. పండో పొలము ఎంతో కొంత దక్షిణ, ఎంతో కొంత డబ్బులు వారికి సహాయం చేయండి.
అలాగే మీకు ముఖ్యంగా ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్స్, తర్వాత ఆ గుడ్డి వారు కనిపిస్తారు, వారికి సహాయం చేయండి తప్పకుండా. తినడానికి అన్నం పెట్టండి, కడుపు నింపండి. అలాగే మీరు ఎక్కువ ఎవరైనా ఈ రాశి ఎక్కువ ఇంకా సకల శత్రు రోగ రుణబాధలు, కోర్టు కేసులు, భార్య భర్తలు కూడా ఉన్నవారు పౌర్ణమి రోజున చండీ హోమం చేయించుకోండి. పౌర్ణమి రోజున అమ్మవారి దేవాలయంలో చండీ హోమం చేయించుకోండి. దానివల్ల కొన్ని రుగ్మత నుంచి బయటపడతారు. అందువలన ఈ సింహరాశిలో భయపడకండి, కంగారు పడకండి, ధైర్యంగా ఉండండి. మనోనిబ్రాన్ని ఎప్పుడు పాడు చేసుకోవద్దు, ధైర్యాన్ని కోల్పోవద్దు, ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. ప్రతి విషయం మీరు సక్సెస్ అవుతారు. సర్వేజన శుభ్రమవుతూ శుభమవుతూ స్వస్తి.